మీ జీవితం పరలోకంలో ఎలా నమోదు చేయబడిందో మీరు చూడగలిగితే, మీరు ఎలా జీవిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండేవారు. మీరు మాట్లాడిన ప్రతి మాట రాసి ఉంది. ఎవరు చూడలేదనుకున్న ప్రతి మంచి పని కూడా నమోదు చేయబడింది. చీకటిలో మీరు చేసిన ప్రతి రహస్య పాపం కూడా నమోదు చేయబడింది. ఇప్పుడే దేవుని సింహాసనం మందిరంలో మరి మీరు మీ పేర్లతో పుస్తకాలు ఉన్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఉపమానాల పుస్తకాలు కాదు. కవితాత్మక పుస్తకాలు అసలే కాదు. నిజమైన రికార్డులు. ఆ రికార్డులు తీర్పు దినమున తెరవబడతాయి. మరియు చాలామంది క్రైస్తవులు గ్రహించని విషయం ఏమిటంటే, ఒకే ఒక పుస్తకం కాదు, అనేక పుస్తకాలు ఉన్నాయి. ప్రతి పుస్తకానికి ప్రత్యేక ఉద్దేశం ఉంది. వాటిలో రాసిన దాని ఆధారంగా మీరు ఎక్కడ శాశ్వతంగా గడుపుతారో మాత్రమే కాదు, కానీ ఎలా గడుపుతారో అని కూడా నిర్ణయించబడుతుంది. దేవుడు అత్యంత క్రమబద్ధమైన వాడు, వివరాలపై శ్రద్ధ గలవాడు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఇలా అంటారు, మరి మీ తలపై ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలిసి ఉన్నది అని. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో, 2 పిచ్చుకలు ఒక పైసాకు అమ్మబడును గాక, వాటిలో ఒకటి కూడా మీ తండ్రి చిత్తము లేకుండా నేల మీద పడదు అంటున్నాడు. దేవుడు పక్షుల మరణాన్ని గమనిస్తే, మీ తల వెంట్రుకల సంఖ్యను లెక్క పెడితే, మీ జీవిత కాలంలోనే ప్రతి అంశం ఆయనకు ఎంత ఎక్కువగా తెలుసో ఆలోచించండి. ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశం అన్నీ కూడా నమోదు చేయబడుతున్నాయని గుర్తుంచుకోండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం గనక మనం చూసినట్టయితే, ప్రవక్త అయిన దానియేలు దేవుని సింహాసన దర్శనం చూశాడు. న్యాయస్థానం కూర్చోబడెను, మరి పుస్తకములు తెరవబడెను. ఇది నిజమైన న్యాయస్థానం యొక్క దృశ్యాన్ని అతను చూడగలిగాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తుడైన యోహాను కూడా ఇలా రాస్తున్నాడు, మృతులు చిన్నవారైనా పెద్దవారైనా సరే దేవుని ఎదుట నిలిచిరి. పుస్తకములు తెరవబడెను, మరొక పుస్తకము తెరవబడెను, అది జీవగ్రంథం. మృతులు తమ క్రియల ప్రకారం పుస్తకములో వ్రాయబడిన వాటి ప్రకారం తీర్పు పొందిరి అని. ఇప్పుడు ఆ పుస్తకాలను మరి విడమరిచి కొద్దిగా ధ్యానిద్దాం. నా ఆత్మీయ అనుభవాన్ని బట్టి, ఈ పుస్తకాలను బట్టి మరి కొద్ది జ్ఞానాన్ని మీకు పంచుతాను. మొదటిది క్రియల పుస్తకం. మీరు జీవించి ఉన్నప్పుడు చేసిన ప్రతి పని కూడా ఇందులో ఉంటుంది. మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. మీరు అబద్ధం చెప్పినప్పుడు అది రాసి ఉంటుంది. పేదలకు ఇచ్చినప్పుడు అది రాసి ఉంటుంది. చీకటిలో చేసిన వ్యభిచారము రాసి ఉంటుంది. రహస్యంగా చేసిన ఆరాధన కూడా రాసి ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చెబుతుంది, వారు తమ క్రియల ప్రకారము తీర్పు పొందిదిరి అని. దేవుని తీర్పు సంపూర్ణమైన న్యాయం. అపవాదులు మీద కాదు, కానీ నిజమైన రికార్డుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ విశ్వాసులకు ఇది నిజమైన సువార్తే. మీరు పునర్జన్మ పొందిన వారైతే, మరి ప్రభు చెప్పినట్టుగా మళ్ళీ జన్మించినట్టయితే, మరి మీ పాపములు అన్నీ కూడా యేసు రక్తము చేత తుడిచివేయబడ్డాయని మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కీర్తనకారుడు 103వ కీర్తన 12వ చరణంలో ఇలా అంటున్నాడు, తూర్పు పడమరలకు ఎంత దూరమో అంత దూరముగా మన దోషములను ఆయన మన యుద్ధ నుండి తొలగించెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో కూడా మరి విశ్వాసులకు ఇది శిక్ష, తీర్పు కాదు కానీ ప్రతిఫల తీర్పు అని సెలవిస్తున్నాడు. మీరు మీ వరములను ఉపయోగించారా?
మీరు విశ్వాసంగా సేవ చేశారా? అవిశ్వాసులకు మాత్రం ఈ పుస్తకం వారి తిరుగుబాటు, పాపాలకు సాక్ష్యమవుతుంది. మరి నిజంగా క్రీస్తు యందు రక్షణ పొందిన ఈరోజు నువ్వు నేను ఎలా జీవిస్తున్నామో ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్తగా జీవించడం కనీసం నేటి నుంచైనా మరి నేర్చుకుందాం. రెండో పుస్తకం జీవ గ్రంథం అంటే బుక్ ఆఫ్ లైఫ్. ఇది పరలోకంలో అత్యంత ముఖ్యమైన పుస్తకం. మరి లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో యేసు ఇలా అంటున్నాడు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవి గనక ఆనందించుడి. మీ పేరు అందులో ఉంటే మీరు పరిపూర్ణులైనట్లు కాదు, మీరు పరిపూర్ణుడైన క్రీస్తు ద్వారానే రక్షింపబడినందుకు మీ పేరు అక్కడ రచించబడింది అని సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో జీవ గ్రంథమందు ఎవని పేరు కనబడలేదో అతడు అగ్ని శిరస్సులో వేయబడెను అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ప్రకారం యేసును ప్రభువుగా ఒప్పుకొని ఆయన పునరుత్థానాన్ని విశ్వసిస్తే రక్షణ పొందుతారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో వారు ఎన్నటికీ నశించరు, ఎవడునూ వారిని నా చేతిలో నుండి లాగి తీసుకొన జాలడు అని ప్రభు సెలవిస్తున్నాడు. మీ పేరు ఒకసారి వ్రాయబడితే అది ముద్రించబడినదని మీరు గుర్తుంచుకొని మరి తీర్పు దినాన తండ్రి ఎదుట మనం నించుంటామని మీరు జ్ఞాపకం ఉంచుకొని మీ ప్రవర్తన తీరును సరిచేసుకోవాలని హెచ్చరిస్తున్నాను. మూడో పుస్తకం స్మరణ పుస్తకం అంటే బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చూడగలుగుతాం, యెహోవాను భయపడువారు మాట్లాడిన మాటలను యెహోవా ఆలకించెను, ఆయన యొద్ద స్మరణ గ్రంథము వ్రాయబడును అంటున్నాడు. అంటే దేవుడు మీ ఆరాధనను, మీ కన్నీళ్లను, మీ ఉపవాసములను, మీ రహస్య ప్రార్థనలను కూడా నమోదు చేస్తాడని గుర్తుంచుకోండి. మీరు అనుకుంటున్నారేమో నా ప్రార్థనలు అసలు దేవుడు వింటున్నాడా అని. మరి మీరు మోకరించి చేసిన ఏ చిన్న ప్రార్థనైనా ప్రభు సన్నిధిన మరి చేరక తప్పదు. మరి దేవుడు సెలవిస్తున్న మాటలు ఇది. మరి కీర్తనకారుడు 56వ కీర్తన 8వ చరణంలో నా కన్నీళ్లను నీ సీసాలో ఉంచుము, అవి నీ గ్రంథములో లేవా అని సెలవిస్తున్నాడు. అదే కీర్తనకారుడు 139వ కీర్తన 16వ చరణంలో మీరు పుట్టకముందే మీ దినములు ఆయన గ్రంథములో వ్రాయబడి ఉన్నవని, ఈ పుస్తకాలు మీకు ఇప్పుడు ఏమి చెప్తున్నాయని మీరు ఒకసారి ఆలోచిస్తున్నారు. మరి కూడా జాగ్రత్తగా ఆలకించండి. మన జీవితంలో ఏది కూడా వృధా కాదండి. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం సెలవిస్తుంది, ఒక చల్లని నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం మరి ప్రభు సందర్భంలో అంటే ప్రభు పేరిట ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా కూడా ఆ ప్రతిఫలం ఎక్కడికి కూడా పోదు. పాపానికి రికార్డు ఉంది, క్షమాపణకు కూడా రికార్డు ఉందని గుర్తుంచుకోండి. మరి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం సెలవిస్తుంది, యేసు మన మీద ఉన్న రాతను తన సిలువకు మరి గోపి చేసి తుడిచివేసెను అంటున్నాడు. మరి తండ్రి అయిన దేవుడు మన పైన రచించిన ప్రతి పాపమును తన రక్తము చేత తుడిచివేశాడని ఇది తెలియచేస్తుంది. మీరు నిజంగా పశ్చాత్తాపడితే మరి కేసు లేనట్టే. మరి పేడ్ ఇన్ ఫుల్ అనంటే మరి అని ముద్రించబడుతుంది. మీ పశ్చాత్తాపము, మీరు చేసిన పాపమును బట్టి మీరు కార్చే ప్రతి ఒక్క కన్నీరు, మీ పశ్చాత్తాపము చెందిన మీ హృదయము మరి దేవుని సన్నిధిలో ముద్రించబడుతున్నాయని గుర్తుంచుకోండి. చివరిగా 2 ప్రశ్నలు మాత్రమే ముఖ్యమైనవి. మీరి పేరు జీవ గ్రంథంలో ఉందా? మీరు రక్షింపబడిన తరువాత మీ క్రియల పుస్తకంలో ఏమి ఉంది అని ఒక్కసారి ఆలోచించండి.
క్రియలు. మరి రక్షణ అనేది మీరు ఎక్కడ శాశ్వతంగా గడుపుతారో నిర్ణయిస్తుంది. క్రియలు మీరు ఎలా గడుపుతారో నిర్ణయిస్తాయి. మీ జీవితం ఒక కథలా వ్రాయబడుతుందని గుర్తుంచుకోండి. ఓ రోజు ఆ పుస్తకాలు తెరవబడతాయి. మీ జీవితం నిశ్శబ్దంగా ఉండదు. అది సాక్ష్యాన్ని ఇస్తుంది. ఇంకా మరిన్ని ఆత్మీయ సత్యాలు కోసం, దేవునితో నడవడం కోసం, నిజ క్రైస్తవ సువార్త కోసం ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.